5 years. పిల్లోడి పేరు కిరో, వాళ్ళ నాన్న పేరు క్రిస్టోఫర్. వాడి వయసు 34 సంవత్సరాలు, పిల్లోడి వయసు 6 సంవత్సరాలు. న్యూజెర్సీలో ఒక క్లబ్ లాంటిది. 2021 మార్చి 20. భగవంతుడా, ఈ నా కొడుకు అసలు మనిషేనా? వీడిని గరుడ పురాణంలో శిక్షలు అంటూ చూసారా, ఆ వేలో ఇమ్మీడియట్గా శిక్షించాలనేది కోపం వస్తుంది నాకైతే. 6 సంవత్సరాల పిల్లోడు కొంచెం చబ్బీగా ఉన్నాడు, అంత లావు కూడా లేడు. ఆ పిల్లోడిని ట్రెడ్మిల్ మీద పరిగెట్టిస్తున్నాడు వాళ్ళ నాన్న. అది కూడా ఎలా? స్పీడ్ పెంచుతూ పోతున్నాడు. పిల్లోడేమో పాపం పరిగెట్టలేకపోతున్నాడు, పడుతున్నాడు. మరలా ఎలా అంటే, రే నువ్వు గనక పరిగెట్టకపోతే ఊరుకున్నట్టు చెప్పి బెదిరిస్తున్నాడు. ఇదంతా సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. ఆ క్లబ్లో ఉన్న దానిలో, ఆ జిమ్లో ఉన్న దానిలో. 2021 మార్చి 20 కదా, క్లబ్లో తీసుకెళ్ళాడు కదా, జరిగింది కదా, ఇంటికి వచ్చి ఉన్నారు కదా. ఆ పిల్లోడు హెల్త్ కొంచెం తేడా పడతా ఉంది. ఏప్రిల్ 1, 2021 వాళ్ళ అమ్మ గమనించింది, ఏందో బాగా తేడాగా ఉందని ఆసుపత్రి పట్టుకెళ్ళింది. వాళ్ళు చూశారు. దాన్ని ఇంకా సిటీ స్కాన్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ మొత్తం చేయాల్సి వచ్చింది. ఓరే భగవంతుడా, పోషణ చేయి దాటిపోయిందిరా అన్నారు. ఏమైంది ఏంటి? దెన్ అసలు ఏం జరిగింది క్రాస్ చెక్ చేసుకున్న మూమెంట్లో ఈ పిల్లోడిని వెయిట్ తగ్గాలని చెప్పి వాళ్ళ నాన్న ఇతని యొక్క స్టామినాకి మించి ఇతను నా వల్ల కావట్లేదు అంటున్నా వేగంతో ఆ ట్రెడ్మిల్ మీద పరిగెట్టించేసి ఇంటర్నల్గా హార్ట్ బీట్ చేంజ్ అయిపోయింది, లివర్ ఫంక్షన్ తేడా కొట్టేసింది, ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ తేడా కొట్టేసింది, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. ఏప్రిల్ 2, 2021 ఆ పిల్లోడు చనిపోయాడు. విచారణ ప్రక్రియలు సాగుతూ ఉంటే నిన్న తీర్పు వచ్చింది. ఆడి తండ్రి చేసిన దిక్కుమలిన పని వల్ల ఇదంతా అని చెప్పేసి మరణశిక్ష వేయాలి అటువంటి వాడికి. యావజ్జీవ శిక్ష, 8 సంవత్సరాల శిక్ష ఇది వేశారు. బట్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇది చూసి భయంకరంగా బాధపడుతూ ఉన్నారు. మామూలుగా బాధపడుతున్నారు, భయంకరంగా బాధపడుతున్నారు. కన్న తండ్రే చిన్న పిల్లోడైనటువంటి కొడుకుని ఇంత రాక్షసంగా, ఇంత క్రూరంగా ఆ రకంగా ట్రెడ్మిల్ మీద పరిగెట్టిస్తాడా? ఆ పిల్లోడు వయసు అంతా కూడా చూడ్డా? పసి పిల్లోడే అమాయకంగా అంత బాగున్నాడే, వాడి మీద ఈ రకంగా. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైనా? దయచేసి మీరు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మీ స్టామినా అంతా, మీరు చేయగలిగింది అంత వేలోనే ట్రెడ్మిల్ మీద కావచ్చు, బయట ఎక్సర్సైజ్ కావచ్చు, వామప్ కావచ్చు, ఏమైనా చేయండి. విలేజ్లో వినాయకుడు ఏదో సినిమా ఉంటుంది, అందులో అతను కూడా లావుగా ఉంటాడు. అతను కూడా ఒకేసారి వామప్ చేసి అన్ని వెయిట్ తగ్గిద్దాం అన్నట్టు చేసేసి అడ్డం పడతాడు, ఆసుపత్రి అడ్మిట్ అవుతాడు. అలా మన దగ్గర బోల్డ్ అంతమంది కరోనా తర్వాత. సో ఇంకెప్పుడు కూడా పిల్లల విషయంలో ఏమాత్రం దయా జాలి లేకుండా కనుక ఉన్నట్టయితే వారిని ఇమీడియట్గా శిక్షించే విధంగా మన దగ్గర కోర్టులు కానీ జడ్జిలు ప్రవర్తించాలని, చుట్టుపక్కల జనాలు కూడా వాళ్ళ అమ్మా నాన్న అయినా సరే పిల్లల్ని ఏమాత్రం ఇబ్బంది పెడుతుంటే మీరు మాత్రం చూస్తూ ఊరుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.